అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసం సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం మంగినపూడి బీచ్కి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీ దత్త రామేశ్వరం క్షేత్రం అనేటువంటి పుణ్యస్థలానికి వచ్చామండి. ఇది శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అందమైనటువంటి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. లోపల 12 తీర్థాలు అంటే 12 నూతులు ఉంటాయండి. ఆ 12 నూతులు 12 తీర్థాలుగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ 12 నూతులలో ఉన్నటువంటి నీళ్లను తోడుకొని స్నానం చేస్తే 7 జన్మల పాపం కూడా హరించిపోతుంది. అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. మనం లోనికి వెళ్ళి అన్నీ తెలుసుకుందాం రండి. ఈ ఆలయంలో ప్రతిరోజు 1 గంట నుండి 2:30 వరకు అన్న సమారాధన జరుగుతుందండి. ఎవరైనా దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారందరూ కూడా ఇక్కడ భోజనాలు చేసి వెళుతూ ఉంటారు. ఇక్కడ 12 తీర్థాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఆ తీర్థాలు ఏమిటంటే ఔదుంబర తీర్థం, అమలక తీర్థం, నిర్విద్యా తీర్థం, పద్మతీర్థం, సర్వతీర్థం, ఉన్మోచన తీర్థం, పంపా తీర్థం, మాతా జయలక్ష్మి తీర్థం, నరహరి తీర్థం, గణపతి సచ్చిదానంద తీర్థం, దత్త తీర్థం, అనఘా తీర్థం, ఇలా 12 తీర్థాలలో ఉన్నటువంటి నీళ్లతో స్నానం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇది దేవాలయం చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ నగరేశ్వర స్వామి వారు ఇంకా ఇతర దేవతలు అందరూ ఉన్నారు. సాయిబాబా దేవత కూడా ఉన్నాడు. ఇక్కడ చూడండి, విఘ్నేశ్వరుడు మనకి పిల్లలకి ఏదో బోధిస్తున్నట్లుగా చాలా అందంగా ఈ శిల్పాలను చిత్రీకరించారు. విఘ్నేశ్వరుడు తలపాగా చుట్టుకొని ఆయన పిల్లలకి వేద బోధ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ చూడండి, దత్తస్వామి, జై గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చక్కగా ఏర్పాటు చేశారండి. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం రండి. కొన్ని ముఖ్య పర్వదినాలలో స్వామివారు మైసూరు నుంచి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి భక్తులకు ఉపదేశం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు జనంతో కిటకిటలాడిపోతూ ఉంటుంది ఈ ఆలయం. అలాంటప్పుడు వస్తే మనం స్వామివారిని చూడవచ్చు, అప్పాజీ గారిని చూసి మనం వారి ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుని యొక్క గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన దృశ్యాన్ని చాలా అందంగా చిత్రీకరించారు.
ఇక్కడ చాలామంది భక్తులు కూర్చోవడానికి కూడా బాగుంది. ఆలయం చాలా విశాలంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయం అంతా చూసిన తర్వాత మనం 12 తీర్థాలు ఉన్నాయి, ఆ తీర్థాలను కూడా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. 12 తీర్థాలలో స్నానం చేసేటువంటి భక్తులు కూడా మనకి కనబడుతూ ఉంటారు. ఇది చాలా ఇప్పుడు 12 తీర్థాలు ఉన్నటువంటి 12 నూతుల దగ్గరికి వెళదాం. ఆ నూతుల దగ్గర అందరూ స్నానాలు చేస్తూ ఉంటారు. ఆ 12 నూతుల్లో గన స్నానం చేసినట్లయితే 12 తీర్థాలలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది, సర్వపాపాలు హరించకపోతాయి. ఇప్పుడు మనం వెళ్ళి ఆ నూతులను చూద్దాము, రండి వెళదాం. మైసూరులో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఆశ్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. వారి యొక్క బోధలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, మనకి చాలా ఉపయోగపడతాయి. మన జీవితాన్ని సన్మార్గంలో పెట్టుకోవాలంటే ఆయన బోధలు తప్పనిసరిగా వినాలి. అలాగే వారు సంగీతంతో కూడా ధ్యానం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు లోనకి వెళ్ళి ఆ 12 నూతులు చూద్దాం, రండి. ఇదిగోనండి ఆ దేవాలయ విశేషాలు. ఆలయం చాలా బాగుంది. ఇప్పుడు సమయం 3 గంటలు అవటం వల్ల ఆలయం మూసివేసి ఉంది. దత్త రామేశ్వర తీర్థక్షేత్రము. అప్పుడప్పుడు చిన్న స్వామీజీ వారు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి మంచి మంచి యజ్ఞాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ద్వాదశ తీర్థక్షేత్రములు. ఇప్పుడు మనం 12 నూతుల దగ్గరికి వెళదాం, రండి.
చూశారు కదండి, శ్రీ దత్త రామేశ్వరము. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎప్పుడైనా మీరు మచిలీపట్నం బీచ్కి వచ్చినట్లయితే, మంగినపూడి బీచ్కి వచ్చినట్లయితే ఇక్కడికి రావడం మిస్ అవ్వకండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ స్నానం చేస్తే ఎంతో పుణ్యం. 12 తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఈ ఆలయం పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పెద్ద గార్డెన్ ఉంది. ఈ లోపల పెద్ద గార్డెన్ ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది. స్వామీజీ వారు వస్తే ఇక్కడ ఉంటారనుకుంటా. చాలా అద్భుతంగా ఉంది లోపల కూడా. మా పురాణామృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ వస్తుంది. ఆల్ సింబల్ కూడా నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. చాలామంది మచిలీపట్నం మంగినపూడి బీచ్కి వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నారు, కానీ ఈ క్షేత్రం ఉన్నదని తెలియక వచ్చేస్తున్నారు. అందుకని ఈ వీడియో తీయటం జరిగింది. బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత దారిలో ఇలా 12 తీర్థాలు ఉన్నాయంటే, అయ్యో మేము చూడకుండా మిస్ అయిపోయామని చాలామంది బాధపడుతూ ఉంటారు. మారుమూల ఉన్నటువంటి ఆలయాలను మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తానికి మా పురాణామృతం ఛానల్ కంకణం కట్టుకుంది. మీరు ఎప్పుడైనా మంగినపూడి బీచ్కి వచ్చినట్లయితే మిస్ కాకుండా చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.